చెక్ ప్రసాద్ గారు సర్వేలు రోజుకో సర్వే రకరకాల సర్వేలు వస్తున్నాయి. మళ్ళీ సర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని సర్వే చూసాం. సర్వే మీరు సారాంశం చూడండి. ద గివెన్ బోత్ లైక్ యునో జనసేన తెలుగుదేశంతో కలిపి అండ్ ఇండిపెండెంట్స్ గా నిలబడతాయి దగ్గర. మీరు అది గమనిస్తే ఎలిజెన్స్ అంట, ఎలిజెన్స్ సర్వే అంట నేను చేసే దాని మీద కలిసి వెళ్ళిన 57.85% అండి. తెలుగుదేశం దాంట్లో 34% ఇచ్చారు కలిసి వెళ్ళకపోతే. అంటే ద ఒరిజినల్ ఎబిలిటీ మీకు నేను చాలాసార్లు చెప్తుంటాను. వాళ్ళు పసుపు కుంకుమ నిరుద్యోగ భృతి అండ్ పెన్షన్ పెంచిన దానికి 5 to 6% వేరియేషన్ వాళ్ళకి అనౌన్స్గా పెరిగి కనబడింది పోయినసారి 2019. బట్ సేమ్ డ్రాస్ ఫాల్, ఎందుకంటే వాళ్ళు పవర్లో లేరు కదా ఇప్పుడు. సో 34% దర్ ఒరిజినల్ ఎబిలిటీ ఇప్పుడు. ఓకే, జస్ట్ లుక్ ఇంటూ ఇట్. తర్వాత మీకు కన్స్ట్రైన్ చేస్తూ జనసేన 1% పెరగలేదు, దాంట్లో 5 odd ఎంత ఉంది. అండ్ మోర్ బీజేపీ 0.5 6.24 జనసేన ఉంది 19లో తగ్గింది. అది ఇంకా అది ఎందుకు కూడా చెప్తా. జనసేన తగ్గడానికి కారణం ఏంటంటే 3 drastic steps బై జనసేన. ఫస్ట్ వాళ్ళు ఇండిపెండెంట్గా పోరాడదాం అనుకున్న దగ్గర, క్రెడిబిలిటీస్ కోసం వాళ్ళందరికీ ఏకమవుతున్న దగ్గర పెరిగి కనబడింది. అండ్ వాళ్ళు ఎక్కడ వాళ్ళకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారంటే ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో తెలుగుదేశం కంటెస్ట్ చేయలే, గాలికి వదిలేసింది కదా. సడన్గా మాకు 21% వచ్చేసిందని చెప్పి హైప్ క్రియేట్ చేసుకున్నారు. పెరిగిందని బాగా, ఎందుకంటే తెలుగుదేశం లేదు కదా అక్కడ. ప్రభుత్వం మీద వ్యతిరేకతకి జనసేన కొట్టారు. అది వాళ్ళు ఏమనుకున్నారంటే దట్ ఈస్ దర్ ఒరిజినల్ పవర్ ఆఫ్ ఓట్ బ్యాంక్ అనుకున్నారు. బట్ క్వైట్ అన్ఫార్చునేట్లీ ఆఫ్టర్ దాట్ సెకండ్ చేంజ్ ఏం కొట్టాడు అతను, నేను ఇండిపెండెంట్గా నిలబడతాను, నాకు ఎన్ని సీట్లు కావాలి, లేకపోతే నేను ఇది లేదు అది లేదు, కుమారస్వామి స్ట్రాటజీ ఒకటి ఆప్ చేసాడు. మూడో దగ్గరికి వచ్చేసరికల్లా మళ్ళీ నాకు తెలుగుదేశం దిక్కన్నాడు. ఈ అన్సర్టనిటీలో అతను డౌన్ఫాల్ కనబడింది. అండ్ బ్యాక్ టు స్క్వేర్ వెళ్ళాడు అతను. అండ్ వేర్ జనసేన పొత్తు బీజేపీకి ఉండి జనసేన వలన అన్న ప్రయోజనంలో వాళ్ళిద్దరు సంయుక్త కార్యాచరణ లేదు. అందుకని దే బ్యాక్ టు 0.5 కన్ఫైన్ ఉన్నారు. కాంగ్రెస్ యాజ్ యూజువల్గా 1 odd వాళ్ళు స్థిరమైన కాంగ్రెస్ ఓటు బ్యాంక్ని ఆ 1%లో గేమ్ చేసుకుంటూనే ఉన్నారు. అంతకు మించి ఇంకేం లేదు. సో ఇక్కడ మీకు మళ్ళీ ఇది షర్మిల గారు బాధ్యతలు తీసుకోవడానికంటే ముందు జరిగిన సర్వే 15th January. సరే సార్, నేను ఉంటుంది అది. తర్వాత పొత్తుతో ఒకటి చేశారు వాళ్ళు, అందులో ఒక 2% తగ్గించారు. తగ్గించి ఈ 34ని ఇది కలిపి దగ్గర 40.92 చూపించారు. 44.34 టీడీపీ జనసేన, వైసీపీ 49.14. ఇది ఆ సర్వేలోనూ ఆ షీట్ మిస్ అయింది, మీ దగ్గర లేదు. అది నేను చూశాను నిన్న, దాని మీద నేను స్పెసిఫిక్గా చేసిన. ఆ షీట్ నా దగ్గర ఉంది, మీకు నేను డిస్ప్లే ఇస్తాను, చేయండి అది ఒకసారి. ఏంటంటే దాంట్లో మీరు వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత ఏం చేశారంటే ప్రభావం ఎంతవరకు చూపిస్తుంది అన్న దగ్గర, ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీట్స్ అంబిగ్యూటీ ఉంది కదా. జిల్లాల వరకు ఒకసారి చెప్తాను, జిల్లాల వరకు చేద్దాం. జిల్లాల వరకు శ్రీకాకుళంలో వైసీపీ 7, టీడీపీ జనసేన 2 గెలుస్తాయంట. బ్యాక్టీల్ గ్రౌండ్ అంటే నెక్ టు నెక్ ఒకటి ఉందంట, మొత్తం 10లో. సో శ్రీకాకుళంలో ఎడ్జ్ చూపిస్తున్నారు. విజయనగరంలో 8 వైసీపీ గెలుస్తుంది. పోయినసారి అవుట్ మొత్తం క్లీన్ స్వీప్. 8 వైసీపీ గెలిస్తే 1 నెక్ టు నెక్ ఉందని చూపిస్తున్నారు. ఉత్తరాంధ్ర మొత్తం ఊడ్చిపెట్టుకుపోతుంది వైసీపీ అని ఇంప్రెషన్ ఉన్న టైంలో ఇది వైజాగ్, మళ్ళీ వైజాగ్లో 14లో 10 టీడీపీ గెలుస్తుందని. సార్ మీకు ఒక క్వశ్చన్ నేను చెప్తా. ఉత్తరాంధ్రలో ఉదాహరణకి వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం 3 తీసుకుంటే విశాఖపట్నం ఇప్పుడు పారాచూట్ బ్యాచ్లని ఎంటర్టైన్ చేస్తారు. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆల్మోస్ట్ లీడర్స్ అంతా ఎంపీస్ బయట నుంచి వచ్చిన వాళ్ళు, పైపు స్థిరంగా ఒక నియోజకవర్గం ఉంటారు, అందుకని ఇది పారాచూట్ నియోజకవర్గం. శ్రీకాకుళం, విజయనగరం తీసుకుంటే విజయనగరంలో బొత్స సత్యనారాయణ గారి ఫ్యామిలీ శాసించే స్థాయిలో ఉంది. అండ్ అశోక్ గజపతిరాజు గారు డైల్యూట్ అయిపోతూ వస్తున్నారు. బికాస్ పార్టీ పరంగా కానీ ఆయనకున్న లెగసీతో ఆయన రాజకీయ పందాయే వేరు. అది ఎకస్టమ్ అవడానికి ఏంటంటే ఒక తరాలు వెళ్ళిపోయి అశోక్ గజపతిరాజు గారి కుటుంబం ఒక ఔన్నత్యాన్ని పరిరక్షించే ఒక తరాలు వెళ్ళిపోయి అక్కడి నుంచి. అంచేది ఏంటంటే అవుతుందంటే ఆయన ఒక స్మాల్ పర్సనాలిటీ కదా చూస్తున్న దగ్గర ఆయనకున్న ఇన్హెరెంట్ వైబ్రేషన్స్ నియోజకవర్గం అంతా చూపించలేకపోతున్నారు, విజయనగరం జిల్లా అంతా. అసలు యాక్చువల్గా ఆయన విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం శాసించే స్థాయి దగ్గర నుంచి అలా అన్నదమ్ములు అలా కంప్రెస్ చేసుకుంటూనే వచ్చేసారు. విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ గారి ఫ్యామిలీ ఉన్న డామినేషన్స్కి ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో ఇంకా ఆ టెరిటరీలోకి తెలుగుదేశం పరంగా ఎవరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. శ్రీకాకుళంకి వచ్చేసరికల్లా ఈ అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, అసలు ఆయన మన ఎర్రనాయుడు గారు అంశంలో, తర్వాత మన ఈ గౌతు శిరీష్ గారు వాళ్ళ ఫ్యామిలీ, ఈ 2 శాసించే స్థాయిలో ఒక ఏరాలో ఉండేవి. వీళ్ళు కూడా ఎర్రనాయుడు గారి అనంతరంలో అచ్చెన్నాయుడు గారి మీద అంత క్రెడిబిలిటీస్ ఏం లేవు.
శ్రీకాకుళం జిల్లాలో. రామ్మోహన్ నాయుడు గారు చిన్నపిల్లగా ఆయనకి ఎదిగిన విధానంలో ఎర్రనాయుడు గారి మీద ఉన్న కన్సర్న్తో ఆయన ఎంపీగా సుస్థిరంగా చూసుకుంటున్నారు ఆల్మోస్ట్ 2 టర్మ్స్ నుంచి. ఇక్కడికి వచ్చాకల్లా మిగిలింది ఏముంది? వైఎస్ఆర్సీపీకి వీళ్ళని ధీటుగా ఎదుర్కొనే ఫ్యామిలీ తెలుగుదేశం నుంచి వచ్చిన మన స్పీకర్ గారి ఫ్యామిలీ కానీ లేకపోతే ధర్మాన ఫ్యామిలీ కానీ వాళ్ళు ఆల్రెడీ అప్పటి నుంచే పోరాడుతున్న వాళ్ళు స్ట్రాంగెస్ట్ ఎబిలిటీస్ క్రియేట్ చేసుకోగలిగారు. ఇప్పుడు కృష్ణదాస్ గారి త్రూగా కానీ ధర్మాన్ గారు కాంగ్రెస్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చింది. సో ఈ 3 డిస్ట్రిక్ట్స్లోనూ వీళ్ళకి వైటల్ రోల్ ప్లే చేయడానికి కేవలం జనసేన అనుకుంటే కుల ప్రాతిపదిక మీద అక్కడ నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకుల్ని ఎమర్జ్ చేసుకోలేకపోయింది. సో ఇక్కడ రాత్రి పరిణామాల్లో బొచ్చగారి ఫ్యామిలీని ఇక్కడ పారాచూట్ బ్యాచ్ గారిని విశాఖలో అక్కడ ధర్మాన్ గారి డామినేషన్స్ని వీటిని ఎదుర్కోవడానికి వాళ్ళ నాయకులు కుదేలైపోయి ఉన్నారు. ఇప్పుడు బొత్స గారిని తీసుకొచ్చి వైజాగ్ కూడా ఆయన ఎంటర్ చేశారు. అది ఒక విశాఖ జిల్లా సార్, తర్వాత ఎడగొట్టారు మాకు. అంతే ఒకప్పుడు అంతా అనుకోండి. సో అది మాకు పెద్ద విశాఖ జిల్లా 74లో అది ఎడగొట్టేదాకా. సో ఈస్ట్ గోదావరిలో 7 వైసీపీ 9 టీడీపీ జనసేన అంట. వెస్ట్ గోదావరిలో 8 వైసీపీ 3 టీడీపీ జనసేన అంట. కృష్ణాలో 9 వైసీపీ 5 టీడీపీ జనసేన అంట. గుంటూరులో 11 వైసీపీ 3 టీడీపీ జనసేన అంట. గుంటూరు వరకు అది. సో ప్రకాశంలో 8 వైసీపీ 2 వాళ్ళు టీడీపీ జనసేన. నెల్లూరులో 9 వైసీపీ 1 టీడీపీ జనసేన. చిత్తూరులో 12 వైసీపీ 2 టీడీపీ. కడపలో 10-10. కర్నూలులో 12-12. అనంతపూర్లో 8 వైసీపీ 2 వీళ్ళంట. మొత్తం 113 వైసీపీ గెలుస్తుంది, 39 టీడీపీ జనసేన గెలుస్తాయి, 23 నెక్ టు నెక్ ఫైట్ ఉందని అదే సర్వే. ఈ సర్వేలకి రోజుకు ఒకటి వస్తుంటే ఇప్పుడు ఆ పార్టీ స్పాన్సర్డ్ సర్వేలని, ఈ పార్టీ స్పాన్సర్డ్ ఏవైనా చెప్పండి సార్. ఈ సర్వేలన్నీ పక్క తీసి పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థ త్రూగా ఎవడెవడో ఏ పెట్టెట్ ఎగురుతుందో ఆ పాట తెలుసుకోకుండా ఆయన లేడు. అందుకే 175 ఏం చేసుకుని వెళ్తున్నాడు. తర్వాత ఈ సంక్షేమ ఫలాలు మోర్ దెన్ 96% ఎగ్జిక్యూట్ అయ్యి ఉన్నాయి. ఈ రెండింటితోనూ అతను అడ్వాంటేజ్ తీసుకోవడానికి అతనికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి కంపేర్ టు ఈ తెలుగుదేశం పార్టీ జనసేన. కానీ పాలసీ మ్యాటర్స్ మీద డిఫర్ అవుతూ ఈ ప్రజల హృదయాలు గెలుచుకోవడానికి ఒక్కడిగానే ముందుకేస్తున్నారంటే లేదు. సో దానికంటే ప్రతిదానికి దానికి సమాధానం లేక ఆయన కుటుంబం మీద ఉన్న వ్యక్తులతో చుట్టే రాజకీయాలు నడిపించుకుంటున్నారు. గతంలో ఊకెళ్ళి బాబాయ్ అని, ఇప్పుడేమో షర్మిలను అండ్ సునీతమ్మ రాజకీయాలతోనే ముడిపెట్టుకుని రాష్ట్ర ప్రగతి పురోగతుల మీద వీళ్ళ దగ్గర అవగాహన రాహిత్యంతోనే చేస్తున్నారు రాజకీయాలు. సో ఇట్ విల్ నాట్ లీడ్. ఇప్పుడు నేను మిమ్మల్ని జుట్టు పీకో లేకపోతే ముక్కు జీవుడు లేక అనేది అని వెళ్ళిపోయాను అనుకోండి, మీరు నాకు రేపు వచ్చిన తర్వాత లాగడానికి ప్రణాళిక రాసుకుంటారు తప్ప దీనికి ప్రజా డొమైన్లో పెట్టి దాన్ని ఏం చేయగలుగుతారు మీరు? ఇది ఎక్కడి వరకు? ఇది ఒక టెరిటరీలోనే చేసే రాజకీయాలకి అలవాటు పడిపోయింది వాళ్ళకి. ఎందుకంటే ఇది బ్రహ్మాండంగా ఉంది. నిజానికి వాళ్ళు రాజమండ్రిలో మేనిఫెస్టో పెట్టారు. మేనిఫెస్టోకి సంబంధించి చర్చ కూడా లేదు ఇప్పుడు. ఏది ఉండదు సార్. అది రోజు జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఎందుకు తీసేసారు, వాళ్ళ పనులు వీళ్ళకి ఎందుకు? వైఎస్ షర్మిల గారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో టీడీపీకి నష్టం. అది వాళ్ళ ఎజెండా జనాల్లోకి వెళ్తే కదా, జనాలకి ఏమైనా ఇస్తామంటే కదా ఓట్లు వేస్తారు. ఏదో చేస్తామంటే కదా, వాళ్ళకి ఏదో వస్తుందంటే కదా వాళ్ళ జీవితం. చెప్తాను, వెనక్కి తిరిగి చూసుకుంటే పెద్ద అగాధమే ఉంది. ఏం చేశారో వాళ్ళే చెప్పుకోలేరు నిస్సాయ స్థితిలో. ఏమంటే కే మోటార్ పెట్టా ఉంటారు. కే మోటార్కి వాళ్ళు పెద్ద బోర్డు పెట్టారు, ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఫర్ జాబ్స్ అని. సీల్ ప్లాన్ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఆ పల్లా శ్రీనివాస్ గారు డేరా తీసిన తర్వాత లేరు. జనసేన ఒక ప్రవచనాలు చెప్పి తర్వాత నుంచి 1 వీక్లో కార్యాచరణ ఏది? ఇవేమీ లేనప్పుడు ప్రజల హృదయాలు గెలుచుకోవడానికి వీళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ లేవు. ఎన్నోసార్లు చెప్తున్నాను, నిరంతరం విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నప్పుడు పోరాటం చేస్తూ మీ మీద ఇంత తీవ్ర భారాన్ని వేయలేకుండా మా ప్రభుత్వం ఇలా చేస్తుంది కాబట్టి మేము ఇచ్చేస్తాం. రాగానే క్వార్టర్ రేట్లు తగ్గిస్తాం. పనికిమాలిన మాటలు. లోకేష్ ఏమో ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, మా దేవాంశ్ ల్యాప్టాప్లోనూ లేకపోతే ఐప్యాడ్లోనూ ఉంటాడు, వాడు రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. మరి అదే పిల్లలు చదువుకునే పిల్లలకి ఐప్యాడ్లు ఇచ్చేస్తుంది, మరి ఆ పిల్లలు చేయరండి. మీకేనా బాబు? వాళ్ళ పాప బాబా పాపు ఇంట్లో వాళ్ళ తిప్పలాలు పడతారు కదా. ఈ చిన్నపిల్లల రాజకీయాలు తేడి చేస్తారు వాళ్ళు. సో అలాంటివన్నీ ఏమవుతున్నాయంటే, కరెంటు ఛార్జీల గురించి మాట్లాడితే కరెంటు ఛార్జీలు పెంచారు అంటే రేపొద్దున మీరు పెంచరా అనే హామీ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే సార్ తగ్గిస్తారా అని చెప్పాల్సి వస్తుంది. తగ్గిస్తారా? తగ్గించలేరు కదా. వాలంటీర్లు దోచుకుంటున్నారంటే వాలంటీర్లు మీరు వస్తే ఉంచుతారా తీసేస్తారా అంటే అక్కడ ఒక అంబిగ్విటీ క్రియేట్. అంగన్వాడీల జీతాలు పెంచాలి అంటే మీరు వస్తే పెంచుతారా అనే దగ్గర హామీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ హామీలు ఏవి ఇచ్చినా అవి మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించి వేస్ట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ 9వ కరెంట్ ఛార్జీలు పెంచాలి. కాబట్టి మీకు ఒక మాట చెప్పనా, ఇక్కడ సంక్షేమంతో 5 సంవత్సరాలు జస్టిఫై చేసిన జగన్మోహన్ రెడ్డి, దాన్ని వీళ్ళు కాదంటే ఇక్కడే ఓటమి అంగీకరించినట్టు. వాలంటీర్ వ్యవస్థ తీసేస్తామంటే ఓటమిని అంగీకరించినట్టు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తామంటే ప్రజలు రెడీగా ఉంటారు కన్నట్టు మెకనైజ్ గోల్డ్ అని. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మీకు వీటికి మీకు సంబంధించిన విషయాలు ప్రజలు ఈ పక్క రాష్ట్రాలు చూస్తూ ఉంటారు.
ఉచిత బస్సు ప్రయాణం కర్ణాటక తిప్పలబడుతుంది. ఇక్కడ జరుగుతున్నవి ఏం జరుగుతున్నాయో చూస్తున్నాం. ఇలాంటివన్నీ డెవలప్మెంట్స్ చూస్తున్నప్పుడు ఎగ్జిక్యూషన్ ఎంతవరకు అవుతుందన్న దగ్గర వీళ్ళ గత 10 yearsలో 14 ఏళ్ళ 10 yearsలో ఎగ్జిక్యూషన్ ప్రాస్పెక్టులు ఏంటంటే పెద్ద ముఠా మేస్త్రిలాగా పరిపురమాయించి వెళ్ళిపోవడమే, తర్వాత వచ్చిన వాళ్ళు కూలీల్లో పనిచేసుకోవడమే ముఖ్యమంత్రులు. చాలా పొరమాయించి పోయేవాడు కావాలా, లేకపోతే మా కోసం పరితెప్పించేవాడు కావాలా, మా సంక్షేమం పరిరక్షించుకునేవాడు కావాలా? వచ్చాడు ఉదూత్ తితిలి తుఫాన్లో బస్సు చేసుకుని పోయాడు పెద్ద ఆయన. ఆడ కూర్చొని కరెంట్లు పెట్టండి, రోడ్డు వేయండి, పాల ప్యాకెట్లు ఇవ్వండి, పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టండి, అంతే. అవన్నీ కొట్టడానికి రెడీగా ఉన్నారు కనలట్టుకుని. ఈ పెట్రోల్ కొట్టించుకోండి, ఇదే డబ్బులు ఏవి? ఇతను ఏం చేస్తున్నాడు? ఈజ్ డూయింగ్ రిఫార్మ్స్. వాడికి డబ్బులు ఎలా ఇవ్వాలంటే ప్రభుత్వం ఒక పుష్ ఇస్తుంది. ఇవాళ మీకు పొద్దున సాయంత్రం అన్నం పెట్టి ఒక 10 రూపాయలు జేబులో పెట్టారు అనుకోండి, ఆ ధైర్యంతో బయటికి వెళ్ళడం వేరు కదా. ఆ భరోసా ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. దానివల్ల ఏమవుతుంది? వాడికి ముందుకెళ్ళడానికి వెసులుబాటు వస్తుంది. అదే కదా రఘురామరాజన్ గారు అండ్ అమర్ సేన్ గారు ఏం చెప్పారు? ఇఫ్ యూ కీప్ మనీ ఆన్ ద కామన్ మ్యాన్స్ పాకెట్ ఇట్ విల్ రొటేట్ ఇన్ ద మార్కెట్ అన్నారు. ఆ రొటేషన్ జరుగుతుంటే ఏమవుతుంది? ఆర్థిక వ్యవస్థ పురోగతి సంతరించుకుంటుంది. రొటేషన్ భాగంగా వైన్ షాప్లు పోతున్నాయి కదా. తెలుగుదేశం మరి వైన్ షాప్ ఎక్కడికి వస్తున్నాయి? రాష్ట్ర ఖజానాకి వస్తున్నాయి కదా. రాష్ట్ర ఖజానాకి వచ్చింది అంటే కదా 25,000 కోట్లు ప్రభుత్వం కుంభకోణం చేసిందని పురంధేశ్వరి గారు చెప్తున్నారు. ఆవిడకి ఏమైనా తెలిసి చేస్తే రామారావు గారే చెప్పారు సార్, వెళ్తే ఏం కాదని ఇంట్లో కూర్చోపెడితే ఈ లేగేసుకుని తీసుకొచ్చి రాజకీయాల్లో అరంగేట్రాలు చేశారు. 1,00,000 మంది 2 లక్షల మంది చచ్చిపోయారు మద్యం తాగని చెప్పారు. అదే మరి అప్పుడు ఏమవుతుంది తెలుసా? నేషనల్ డిజాస్టర్స్ అని చెప్పి డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కాదు, ప్రపంచంలో పరిగెట్టుకు వస్తారు. ఎంతమంది చచ్చిపోతారు? 1,00,000 మంది చచ్చిపోవడం అంటే సామాన్య. ప్రపంచ యుద్ధాల్లో కూడా అంతమంది చచ్చిపోయారు. అదే మరి ఆ తెలివి అలాగే ఏడుస్తుంది. ఎందుకు మరి ఏ కంట్రీస్లో ఉన్నారు ఆవిడ కొన్ని లక్షల మంది చనిపోయారు అన్నారు. రైట్. సో ఇక్కడ మీకు ఒకే ఒక్క విషయం చెప్పగలరు, ప్రజలకి వెనక తిరిగి చూసుకుంటే ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్న అపోజిషన్ పార్టీలు, ఏమీ చేయని ట్రాక్ రికార్డ్ని ప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పి దీన్ని ప్రభుత్వానికి పరిచయం చేసి ప్రజలకి దీని నుంచి నాకు ఒక అవుట్కమ్ ఇవ్వండి అంటున్నారు. సింపుల్. సో అవుట్కమ్ ఎవరికి దగ్గర ఎజెండా వాళ్ళ ఎజెండా ఏంటో ప్రభుత్వం చెప్తుంది. జరిగితే ఓటు ఏంటి లేకపోతే ఏకండి అక్కర్లేదు. ఆయన భయపడలేదు. ఆయన నచ్చితే లేదు. ఇప్పుడు బేరం ఆడతాం సార్, ఒకటి దగ్గరికి వెళ్తారు మీరు, ఆడేమో 100 రూపాయలు చెప్తాడు, 50 రూపాయలకి అంటారు, అయితే 40 రూపాయలకి ఇవ్వండి అంటారు. ఆడు సార్ 60 అయితేనే ఇస్తారు సార్, 70 అయితే ఇస్తారు, 40 50 కిలో అయితే మానే అంటాం. అదే చేస్తాను ఆయన కూడా అంతే. వస్తే 60 కొంటే లేకపోతే కొనవద్దని చెప్తాడు అంతే. సో కొంటవా కొనవా తీసుకుంటావా లేదా వేస్తావా లేదా అనేది అప్ టు యూ డెసిషన్. నా చేతిలో ఉంటుందా? నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా నీకు అవకాశం ఇచ్చారు సార్ చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాలు. ప్రజల హృదయాలు గెలుచుకుని నెక్స్ట్ ప్రభుత్వ పునర్స్థాపనకి నువ్వు చేసిన పని కొలమాను. ఎలక్షన్స్లో ఓటు ఏం చేశారు? 23 ఇచ్చి కూర్చోబెట్టారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఇంత సంక్షేమం చేశాను, ఇంత చేశాను అనుకోండి, రేపు పొద్దున ఆయనకి 151కి బదులు 170 ఇవ్వచ్చు, లేదా 175 ఇవ్వచ్చు, లేదా 152 ఇవ్వచ్చు, లేదా గుండు సున్నా చెట్టు ఇంట్లో కూర్చోబెట్టచ్చు. ఇంతకన్నా ఇంకేం జరగదు కదా. సో దానికి సిద్ధపడి ఉన్నాడు ఆయన. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తారు సార్, చాలా కాన్ఫిడెంట్గా రాస్తారు ఎగ్జామ్. రాసిన తర్వాత ఏమనుకుంటారు? యూఆర్ యాంటిసిపేటింగ్ 80 మార్క్స్ వస్తాయి, 90 మార్క్స్ వస్తాయని మీకు తెలుసు. ఇంటికి వచ్చి ఏం చెప్తారు? ఫస్ట్ క్లాస్ గ్యారంటీకి వస్తుందా అని చెప్తారు. అంటే 60 నుంచి 90 లోపున ఎక్కడైనా వస్తుంది మీకు, 100 లోపున. కానీ అదే మీరు డంకా పలాస్ 100కు 100 వస్తాయన్నారు అనుకోండి, లేదా డంకా పలాస్ నాకు 90% వస్తుంది అన్నారు అనుకోండి, దట్ యూ నీడ్ టు ప్రూవ్. దానికి ఏం చేస్తారు? లెబోరియస్ ప్రాసెస్ చేస్తారు. ఫ్రమ్ ద డే 1 నుంచి ఆయన 175 అవుట్ ఆఫ్ 175 టార్గెట్ చేసుకున్నప్పుడు ప్రజలు ఏం చేస్తే ఓట్లు వేస్తారు అందరూ ఆయన దగ్గర ఒక ప్రణాళిక ఉంటుంది, దాని ప్రకారం చదువుతాడు. ఇప్పుడు నేను నా ICW ఎగ్జామ్ ఒకటి చెప్తాను మీకు, చిన్న ఎగ్జాంపుల్. నేనేమనుకున్నానంటే అతనిలాగే నేను 100కి 100 వస్తాయనుకుని నేను ఎగ్జామ్ రాశాను. తీరా రాస్తే ఏమైందంటే ప్రతి ప్రశ్నకి ఆన్సర్ కరెక్ట్. నేను చూసుకుని చూస్తాను ఎగ్జామ్ పోయింది నాది. నేనే నా ఎగ్జామ్ పోయింది ఏంటి, నేనేటిది ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది ఉంది, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉంది, వాట్ ఈస్ దిస్ అని చెప్పి నేను ఛాలెంజ్ చేసి కలకట్ట వెళ్ళాను రీవాల్యుయేషన్కి. ఆయన కూర్చోబెట్టి డైరెక్టర్ ఒకటే మాట అన్నాడు, ఇది క్వశ్చన్ రైట్ అంటే రైట్ అన్నాడు, ఈ క్వశ్చన్కి ఇది రైటే కదా సార్ అంటే ఎస్ రైట్ అన్నాడు, అన్నీ రైట్ అన్నాడు. అన్నప్పుడు మరి నాకేంటి సార్ 0 మార్కులు వేశారు అన్నాడు. నువ్వు ఏ ఎగ్జామ్ రాసావు అన్నాడు. సార్ ICW ఎగ్జామ్ రాశాను సార్ టు బికమ్ ఏ కాస్ట్ అకౌంటెంట్. కాస్ట్ అకౌంటెంట్స్ అంటే ఎవరంటే దీన్ని ఇంకో విధంగా సాల్వ్ చేయగలవా అన్నాడు. ఎస్ అఫ్ కోర్స్ ఐ కెన్ డూ దట్ కాస్టింగ్ ప్రాబ్లం. అలాంటి ఇన్నోవేటర్స్ కావాలి నాకు. అంతేకాని అదే ఆన్సర్ నువ్వు ఇక్కడ రాసినందుకు ఇది రైట్ అని నేను చెప్పించుకున్నాడు అంటే దట్ ఈస్ యు ఆర్ నథింగ్ బట్ ఏ కాపీ రైటర్. ఐ డోంట్ వాంట్ కాపీ రైటర్స్. అలాగే డెమోక్రసీలో వీ నీడ్ ఇన్నోవేటర్స్ హూ కెన్ ఇన్నోవేట్ ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్ అరౌండ్. దానికి కన్సిడరేషన్స్ ఉంటాయి. అంతేకాని యాక్సెప్టబిలిటీ లేకుండా ఇఫ్ యూ వాంట్ టు బుల్డోజ్ అండ్ బొంబార్డ్ పీపుల్ విల్ టేక్ ఎ కాల్ అండ్ దే విల్ గివ్ ఎ డెసిషన్. చూద్దాం ఏం జరుగుతుందో ఏం చేస్తారో ఇంకా ఫర్దర్గా. ఇది చాలా చాలా ఉంటుంది సార్ ఎలక్షన్స్, రకరకాల
చాలా చూస్తాం పొలిటికల్ స్క్రీన్ పైన, ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్క్రీన్ పై. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించినందుకు. దీవాళ రియాలిటీ రేపటి షోలో మళ్ళీ కలుద్దాం, చూస్తుండండి.